ఇదిగో బోటి తెచ్చింది మా ఆయన. ఈ బోటి ఇట్లా వేడి పోసుకుంటూ ఇట్లా సాఫ్ చేసుకోవాలి. ఇది తినడానికి అందరూ కొంచెం ఇష్టంగా తినారన్నమాట. ఇట్లా వైట్ అయిపోతుంది మొత్తం వేడి నీళ్ళతో ఇట్లా సాఫ్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది మంచిగా. ఓపిక ఉండాలి కానీ చేయడానికి ఎంతసేపు బాగుంటుంది. ఇట్లా సాఫ్ చేస్తే ఎక్కువ హాట్ వాటర్తోనే ఇది పోతుంది అన్నమాట. నార్మల్ వాటర్తో పోదు. ఇదంతా వైట్ అయిపోయింది కదా, ఇంకా లోపల కూడా తీసేద్దాం వేస్టేజ్ అంతా. అయినా ఫ్రెష్గానే ఉంది, ఎక్కువ మట్టుకైతే అంత గలీజ్ ఏం లేదు. ఈజీగా తెచ్చుకొని తినచ్చండి, బాగుంటుంది. బోటి సాఫ్ చేసేటప్పుడే బాధ అనిపిస్తుంది, కానీ ఇట్లా మనం వండుకుంటే ఫ్రై కానీ కర్రీ కానీ ఎక్కువ ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది. ఇది బొంత అంటారు, ఇది ఎక్కువ పాట్ అన్నమాట. అందులో ఇది వేస్టేజ్ అంతా నేను ఇట్లా తీసేస్తుంది మంచిగా. మనం దీన్ని కడుక్కోవడం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. ఇంకేం లేదు, అయిపోయింది ఇది వైట్. ఇంకా ఇట్లా మొత్తం ఇట్లా సాఫ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా అయిపోయింది కదా. ఇంకా ఇదంతా కొవ్వు ఎందుకు వేసిండు వాడు అనవసరంగా. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోస్తారేమో. ఇదంతా కొవ్వు ఇచ్చిండు వాడు. ఇది ఎక్కువ వేయమని చెప్పిన నేను. మొత్తం కొవ్వే ఇచ్చిండు. ఇది ఎందుకు ఇచ్చిండు కొవ్వు? డాడీ అయ్యేద్దాన్ని డాడీ ఇచ్చిండు. కొవ్వు కాదన్నాడు. అది మొహం కాదు కొవ్వు. అది చారు పెట్టుకుంటే బాగుంటుంది. చారు పెట్టుకుని ఉంటాను. ఇది కర్రీ వేసుకుంటాం. చాలు వీడియో.